వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 8 నెలలుగా జైల్లో అక్రమంగా నిర్బంధించడం హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని మానవ హక్కుల పరిశీలకుడు ఎం తమీం పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని హక్కుల ఉల్లంఘనను అడ్డుకోవాలని కోరుతూ అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ నవనీతం పిళ్లేకి ఆంధ్రప్రదేశ్ పరిశీలకుల తరపున తమీం ఇటీవల వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర మానవ హక్కుల పరిశీలకుల సంస్థ అధ్యక్షుడిగా ఉన్న తమీం ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి సభ్యుడు. ఐక్యరాజ్య సమితికి అంతర్జాతీయ బార్ అసోసియేషన్ కు అనుబంధంగా మానవ హక్కుల సంఘం పనిచేస్తోంది. మానవ హక్కుల డిప్యూటీ హైకమిషనర్ క్యూంగ్ వాక్ కాంగ్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఇవాన్ సిమనోవిక్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ప్రత్యేక సలహాదారుడు కిమ్ వాన్ సోలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను వివరించినట్లు తమీం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడం కోసం కుట్ర పన్ని జైలు పాలు చేశారని, ఆయనకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని హైకమిషనర్ కు అందజేసిన వినతి పత్రంలో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎనిమిది నెలలకు కూడా విచారణ పూర్తి చేయకుండా ఒక వ్యక్తిని జైల్లో నిర్బంధించడాన్ని సమర్థించుకునేందుకు సీబీఐ దగ్గర ఎలాంటి సమాధానం లేదని తెలిపారు. వైఎస్ జగన్పై చేస్తున్న ఆరోపణలను రుజువు చేసేందుకు కూడా సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వివరించారు. దర్యాప్తు జరుగుతుండగా 90 రోజులకు మించి ఎవరిని నిర్బంధించరాదని చట్టంలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడ్డుకున్నారని తెలిపారు. వైఎస్ అకాల మరణం, జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధంతో వారి కుటుంబం చాలా వేదనను అనుభవిస్తోందని తమీం పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ సుమారు 2 కోట్ల మంది సంతకాలు చేయడం, వాటిని రాష్ట్రపతికి పంపించడం గురించి కూడా వినతి పత్రంలో ప్రస్తావించామన్నారు. మానవ హక్కుల పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించుకున్నారని తమీం వెల్లడించారు. కోట్లాది మంది మద్దతు ఉన్న యువ నాయకుడికి ఇప్పటికైనా న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తే అవకాశం ఉందని, వాటి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆ వినతి పత్రంలో వివరించామన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్న సందేశం పంపించాలని హైకమిషనర్ కు విజ్ఞప్తి చేసినట్లు తమీం వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా నిష్పాక్షికంగా తీర్పులిచ్చి న్యాయం పట్ల తమ చిత్తశుద్ధిని భారత న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హక్కులను కాపాడే విషయంలోనూ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని తమీం కోరారు.